మిత్రులారా, ఈరోజు ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈరోజు డిపిఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే సిరికొండ నుంచి మొదలుకొని కమ్మర్పల్లి నుంచి మొదలుకొని ఇటు దర్పల్లి, కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గాల్, బడా భీమ్గాల్ అన్ని గ్రామాలలో కనీసం దాదాపుగా 3 నుంచి 4 నెలలు, 4 నుంచి 6 నెలల బకాయిల వేతనాలు చెల్లించాలని చెప్పేసి కూడా ఈరోజు డిపిఓ గారికి మనం వినతిపత్రం జరిగింది. వేతనాలతో పాటు స్పెషల్ ఆఫీసర్ల వేధింపులు, అట్లాగే మల్టీపర్పస్ విధానం, అట్లాగే జీవో నెంబర్ 51ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా సార్కు వినయించడం జరిగింది. ప్రధానంగా ఇచ్చే అరకుర జీతం 9,500 జీతంతో ఈరోజు పుట్ట గడుపుతున్న గ్రామ పంచాయతీ కార్మికులకు గత 6 నెలల నుంచి వేతనాలు లేకపోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా చోద్యం చూస్తూ ఉన్నది. సర్వేల పేరు మీద, హరితహారం పేరు మీద, నీట్నెస్ పేరు మీద గ్రామ పంచాయతీ కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు, మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. వీటిని తక్షణమే నిలిపివేసి ఖచ్చితంగా వీళ్ళకు 8 గంటల పని దినాలు చేయించుకునే విధంగా చర్యలు చేపట్టాలా. మేము దాంట్లో ఏమేమి రాజీపడట్లేదు. కానీ వాటితో పాటు వీళ్ళకి రావాల్సిన హక్కులు ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలా, అట్లాగే పండగ సెలవులు ఇవ్వాలా, ప్రతి నెల సబ్బులకు నూనెలకు సబ్బులు పైసలు ఇవ్వాలా, అట్లాగే వీళ్ళకి 6 నెలలకు ఒక జత చెప్పులు ఇవ్వాలా, జత జోడి ఇవ్వాలా, బట్టలు ఇవ్వాలా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూడాలా, అట్లాగే 5 లక్షల బీమా ఇన్సూరెన్స్ కూడా చేయాల్సిందిగా ఉన్నది. కానీ వాటిని ఏమిటిని పట్టించుకోకుండా కేవలం పని చేయించుకోవడం మీద శ్రద్ధ చూపిస్తున్న ఈ స్పెషల్ ఆఫీసర్లు ఇప్పటికైనా వీళ్ళని వేధించడం మానేసి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళకి జీతాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి డిపిఓ గారికి నిర్ణయించుకోవడం జరిగింది. డిపిఓ గారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మొట్టమొదలు తక్షణమే మన జిల్లాకు కావాల్సిన ఈ 3 కోట్ల రూపాయలు వస్తే అందరి జీతాలు ముట్టడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నేను కూడా కలెక్టర్ గారికి లెటర్ రాసి, సంబంధిత మంత్రి గారికి లెటర్ రాసి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా ఈ లెటర్ను పంపించి మీ జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపడతానని చెప్పేసి కూడా ఆయనకు మనకు మాట ఇవ్వడం జరిగింది. ఈ నెల 25 లేదా 30 తారీఖు లోపల ఖచ్చితంగా మీ అందరి వేతనాలు, అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా నేను చర్యలు చేపడతానని చెప్పేసి ఆయన మనకు ఒక నమ్మకాన్ని కలిగిస్తూ మంచిగా సానుకూలంగా అందరినీ గౌరవించే విధంగా మన డిపిఓ గారు స్పందించడం మనం ఒకటి విజయం సాధించినా కానీ మనం భావించాలా. మీ అందరి తరపున, మనందరి తరపున డిపిఓ గారికి మనం ఒక్కసారి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉన్నది. డిపిఓ గారు అన్నమాట నిలబెట్టుకుంటారని చెప్పేసి కూడా మనం ఆశించాలా. ఒకవేళ సార్ కూడా గతంలో ఉన్నటువంటి ఆఫీసర్ల లాగా, గతంలో ఉన్న ప్రభుత్వం లాగా అదేవిధంగా వ్యవహారం చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతకంటే పెద్ద ఎత్తున అన్ని గ్రామాలలో పనిని ఆపేసి మన నిరసన కార్యక్రమాన్ని తేవడానికి ముందు భాగాన ఉండాలని చెప్పేసి కూడా ఐఎఫ్టీగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్గా మీ అందరికీ మేము పిలుపునిస్తూ ఉన్నాం. మీకు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సెక్రటరీ కావచ్చు, కారాబర్లు కావచ్చు, స్పెషల్ ఆఫీసర్లు కావచ్చు, ఎవరు కూడా మిమ్మల్ని పనుల మీద ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని ఎవరైనా పనిలోంచి తీసేస్తామని బెదిరించినా తక్షణమే మా అందరి దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పనిలోంచి తీసేస్తానంటే మొట్టమొదటి కాగితం మీద సంతకం పెట్టి రాసి, సార్ దీన్ని నేను ఫలానా కారణంగా పనిలోంచి తీసేస్తున్నానని చెప్పేసి మనం ఎదురు ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీ జోలికి రారు. మనం కూడా అది గుర్తుపెట్టుకోవాలా. ఎట్లాగో మన యూనియన్